వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. మోస్ట్ పాపులర్ తెలుగు రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ పైన నిషేధం విధించాలంటూ కూడా గజ్వేల్ నియోజకవర్గానికి చెందినటువంటి కొంతమంది యువకులు కంప్లైంట్ చేశారు. జూబ్లీ హిల్స్ పిఎస్లో ప్రస్తుతం వాళ్ళు మనతో ఉన్నారు. అసలు ఎందుకు కంప్లైంట్ చేయాల్సి వచ్చిందో కూడా మాట్లాడదాం ఒకసారి. అన్న, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు బిగ్ బాస్ పైన ఎందుకు కంప్లైంట్ చేయాల్సి వచ్చింది? నా పేరు కమ్మర్ శ్రీనివాస్ అండి. గజ్వేల్ కాన్స్టిట్యున్సీ, ప్రజెంట్ సిద్దిపేట జిల్లా, ఇంతకుముందు ఉమ్మడి మెదక్ జిల్లా ఉండే. యాక్చువల్లీ మేము ఒక 2-3 ఇయర్స్ నుంచి చూస్తున్నాము ఈ బిగ్ బాస్ షో అనేది. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎవరు పట్టించుకోవట్లేరు, అందరూ మనకెందుకులే అనుకొని పోతే ఇది ఎక్కడికో దారి తీస్తానే ఉద్దేశంతో మేమే ఫ్రెండ్స్ ఒక 5 మెంబర్స్ కలిసి వచ్చి ఈరోజు జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు చాలామంది ఇలాంటి రియాలిటీ షోస్ని చూస్తూ ఉంటారు, ఎంటర్టైన్మెంట్ పర్పస్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పిల్లలు చూస్తారు, పెద్దవాళ్ళు చూస్తారు, వృద్ధులు కూడా చూస్తారు. సో మరి కంప్లైంట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అది ఎంటర్టైన్మెంట్ చేస్తే మేము కూడా చూసేవాళ్ళం అండి. ఈరోజు కంప్లైంట్ ఎందుకు ఇస్తుండే? అది ఎంటర్టైన్మెంట్ లాగా లేదు కాబట్టి, ఆ ఉద్దేశం మా మైండ్ సెట్లో అది ఉంది కాబట్టి మేము ఈరోజు కంప్లైంట్ చేయడానికి అవకాశం వచ్చింది. అందుకే కంప్లైంట్ చేయడం జరిగింది. అంత దారుణంగా ఏమున్నాయి మరి దాంట్లో? ఇప్పుడు దారుణంగా అంటే మీడియా వాళ్ళకు కూడా తెలుసు, ఎవరు బయటకు చెప్తలేరు, మేము చెప్పడానికి బయటకు వచ్చినాము. ఇప్పుడు వాళ్ళ ఎవరైతే కాంటెంట్స్ అంటే పార్టిసిపేటర్స్ ఉన్నారో వాళ్ళు ఏదో చరిత్ర గల్లాల్లో ఏం కాదు. కొందరు ఒక 2-3 మన రీసెంట్గా యాడ్ అయిన ఏదో వైల్డ్ కార్డ్ మాధురి అండ్ సంథింగ్, రీతు చౌదరి, అందరూ ఆరోపణలు ఎదురు. రీతు చౌదరి ఇప్పుడు మొన్న వాళ్ళ ఏదో గిస్మత్ రెస్టారెంట్ వల్ల ఏదో ఇబ్బంది ఉందని ఆమె వాళ్ళ వైఫ్ మీడియాకి వస్తుంది. ఇప్పుడు దువ్వేల మాధురి గురించి అంటే 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలకు అందరికి తెలుసు. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు? సరే, ఒక మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు, వాళ్ళ ప్రజలకు సేవ చేసిన వాళ్ళు, ఏదన్నా ధార్మికంగా, ఆధ్యాత్మికంగా ఏదైనా సేవలు ఉన్న వాళ్ళు చేస్తే సంతోషం. నువ్వు వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి, ఇప్పుడు దువ్వేల మాదిరి అంటే ఆమె శ్రీనివాస వాళ్ళ ఫ్యామిలీని మొత్తం నట్టేట, వాళ్ళ ఫ్యామిలీని 2 బిడ్డల్ని వదిలేసి, వాళ్ళ తల్లిని, వాళ్ళ భార్యను వదిలేసి, వాళ్ళ కాన్స్టిట్యున్సీ వీళ్ళని నమ్ముకున్న ప్రజలను వదిలేసి ఆయన హైదరాబాద్ తీసుకొని వచ్చేసి, ఇప్పుడు వీళ్ళకి దువ్వేల మాదిరి కూడా 3 పిల్లలను వచ్చి వాళ్ళ హస్బెండ్ అమెరికాలో ఉండి వీళ్ళందరూ నాగం చేసి వాళ్ళని తీసుకొచ్చి మీరు నాగార్జున గారు తీసుకొచ్చి ఇక్కడ బిగ్ బాస్ ఉంచడం ఏంది? ఏం సందేశం ఇస్తారు ఆమెను తీసుకొచ్చి? దాని ఆమె వల్ల ఏం ఉపయోగం? సరే, టోటల్గా బిగ్ బాస్ ఆమెనైనా చెప్పట్లేదు, టోటల్గా బిగ్ బాస్ వల్ల పబ్లిక్కి ఏం ఉపయోగం? ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పానండి నాగార్జున గారిని, డిబేట్కి ఎవరైనా రండి మేము వస్తాం. అంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్లో, అలాగే సినీ ఇండస్ట్రీకి కానీ కొత్తగా రావాలనుకునేటువంటి వాళ్ళకు ఒక ఛాన్సు ఇది అవుతుంది అంటూ కూడా చాలామంది బిగ్ బాస్ అభిమానులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అందులో నాకు తెలిసి అందులో ఇప్పుడు పార్టిసిపేటర్లు అందరూ రీల్స్ చేసిన వాళ్ళు, లైక్స్ షేర్స్ వల్ల వచ్చిన వాళ్ళు. రీల్స్, లైక్స్, షేర్లు ఎట్లా వస్తాయో మీకు కూడా తెలుసు. అర్ధనగ్నంగా బట్టలు వేసుకొని రోడ్ల మీద ఎగరడము, డ్యామ్లలో వాటర్లో ఎగరడము, అక్కడ ఎగరం ఇక్కడ ఆటోమేటిక్గా చెడునే ఎక్కువ చాలామంది చూస్తారు. ఎక్కువ మంది చెడునే చూస్తారు. మనం ఎవరిని ఆపలేము, అందుకే ఎక్కువ చూస్తారు. మీరు ఏమంటారు? మీడియా వాళ్ళు కూడా నన్ను ఇంతకుముందు అడిగారా, టీఆర్పీ రేటింగ్ చాలా ఉంది కదండి, మీరు ఎందుకు వ్యతిరేకిస్తారు అంటాడు. చెడుని ఈజీగా అట్రాక్ట్ అవుతారండి పిల్లలు. నార్మల్ ఏజ్ పిల్లలు 16 నుంచి 18-20 లోపు పిల్లలు చెడుని ఎక్కువ. ఇప్పుడు మా పాప ఉంది, సపోజ్ ఇంకో పాప, ఎవరన్నా ఒకరు హాస్టల్ నుంచి వస్తే, కాలేజ్ నుంచి వస్తే, స్కూల్ నుంచి వస్తే ఫస్ట్ అదే పెడుతున్నారు. చదువులు లేదు, ఏం లేదు, అట్లా అట్రాక్ట్ అయిపోయారు. పిల్లల్ని ఎంతసేపు కావాలి వస్తాం చెప్పండి? ఎంతసేపు చూస్తాం పిల్లల్ని? ఎంతసేపు చూడలేం కదా, ఎవరి పని మీద వాళ్ళకి వెళ్తాం. ఒక షో లాగానే తీసుకొని ఎంటర్టైన్మెంట్ పర్పస్లో తీసుకుంటే, ఇప్పుడున్నటువంటి ఈ తెలుగు రియాలిటీ షోలో బిగ్ బాస్ అనేది ఒక మంచి పొజిషన్లో ఉంది. సో అలాంటి షోని ఇట్లా వక్రీకరించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కొంతమంది ఆడియన్స్ కూడా అడుగుతున్నారు. షోని షోలాగా చేస్తే మేము కూడా షోలాగానే చూస్తామండి. లాస్ట్ ఇయర్ 2 సీజన్స్ అయినాయి, అప్పుడు ఎవరు చేయలేరు అని మేము కూడా పట్టించుకోలేము. ఎవరైనా అంటే ఇప్పుడు ఈ రోజులలో ఎవరు బిజీ వాళ్ళకు ఎవరు పట్టించుకోలేరు. ఇప్పుడు నీ 3-4 డేస్ నుంచి చూస్తే అందులో చూసిన గోల, వాళ్ళు ఒకటే బెడ్, ఇద్దరు షేర్ చేయడము, అంటే ఆడ మగ కలిసి ఒకే బెడ్ మీద. గేమ్స్ కూడా ఎంత వల్గర్గా ఉన్నాయి అసలు. ఫ్యామిలీతో చూడొచ్చా? ఒక మదర్, ఒక ఫాదర్, ఒక సన్, ఒక డాటర్ చూడగలుగుతారా? ఎవరైనా గుండె మీద చేసుకొని చెప్పమనండి, చెప్పండి. ఎవరు డిబేట్కి వచ్చినా మేము మాట్లాడడానికి సిద్ధం ఉన్నాం. ఇది మూసేసే వరకు మేము పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. మేము ఆల్రెడీ ఇప్పుడు తొందరలో సినిమాటోగ్రఫీ మంత్రిని కూడా కలవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాము, మాకు పిటిషన్ ఓకే అన్నట్టు మెసేజ్ కూడా వచ్చింది. వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకుంటారో ఒక 2 days వేచి చూస్తాం. 2 days తర్వాత వాళ్ళు ఏం రెస్పాండ్ కాకపోతే నేను హైకోర్టుకు పోవడానికి నాకు ఛాన్స్ ఉంది. అక్కడ కూడా న్యాయం జరగకపోతే తదుపరి కార్యాచరణ మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, యువజన సంఘాలు, నాకు ఎవరెవరు సపోర్ట్, నాకు చాలా మెసేజ్లు వస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచి, యూఎస్ నుంచి కూడా నాకు మెసేజ్లు వస్తున్నాయి. అందరినీ సపోర్ట్ తీసుకొని బిగ్ బాస్ హౌస్ని ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నాము. అంటే ఇప్పుడు చాలా రియాలిటీ షోస్ ఉన్నాయి, మీరు బిగ్ బాస్ పైన ఎక్కువగా ఫోకస్ చేసి కంప్లైంట్ చేయడానికి గల కారణాలు ఏంటి?
సార్ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మీడియా ముఖంగా మేము ప్రజలకు మరియు ఈ సీరియల్ సినిమా అభిమానులకు ఒక్కటే చెప్పదలుచుకున్నాము. రియాలిటీ షోలు ఎన్నో ఉన్నాయి. దేశాలలో రియాలిటీ షోలు నడుస్తాయి, రాష్ట్రాలలో రియాలిటీ షోలు నడుస్తాయి, చాలా నడుస్తాయి. కానీ బిగ్ బాస్ లాంటి దరిద్రమైన షో భారతదేశం లాంటి దేశంలో, తెలంగాణ రాష్ట్రం లాంటి రాష్ట్రంలో అవసరమా అనేది మనం ఆలోచించుకోవాలి. ఈరోజు పిల్లలు, మధ్యతరగతి పిల్లలు, మధ్యతరగతి కుటుంబాలలో ఉన్నటువంటి పిల్లలు చదువుకుంటేనే ముందుకు పోయేటువంటి అవకాశం ఉన్నది. అట్లాంటి వాటిపైన మీరు చేసేటువంటి బిగ్ బాస్ లాంటి షోలు తీవ్ర చెడు ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. ఈరోజు సరే మీరు అంటున్నారు కదా బిగ్ బాస్ లాంటి షోలు మంచి షోలే అయినప్పుడు మరి నాగార్జున గారికి, ఇప్పుడు నాగార్జున గారి కుటుంబం తీసుకుంటే అనేక తరాల నుంచి వాళ్ళంతా యాక్టింగ్లో ఉన్నారు. మీరు కంటెస్టెంట్స్ని వేరే రాష్ట్రాల నుంచి లేకపోతే వేరే దగ్గర నుంచి వేరే వాళ్ళను సెలెక్ట్ చేసుకునే బదులు మీ కుటుంబ సభ్యులను ఆ షోలో ఎందుకు పెడతలేరు? మీరు మీ షో పైన మీకు నమ్మకం ఉండి ఇది ఖచ్చితమైన మంచి షో అని మీరు అనుకున్నప్పుడు మీ కుటుంబ సభ్యుల్ని ఆ షోలో ఎందుకు పెడతలేరు? మీరు అదే పని మీ కుటుంబ సభ్యులతో చేపియగలుగుతారా? అదే అశ్లీలమైన కార్యక్రమాలు కానీ అదే షో కానీ మీరు ప్రజెంట్ చేయగలుగుతారా? మీరు బయట వాళ్ళని పెట్టి మీరు అంటున్నారు చాలామందికి బిగ్ బాస్ షో లాంటి షోల వల్ల, రియాలిటీ షోల వల్ల సినిమా ఆపర్చునిటీస్ వస్తాయని. సార్ సినిమా ఆపర్చునిటీస్ అనేది బిగ్ బాస్ షో వల్లనే రాదు. ఈరోజు ఎంతమందికి తెలుసండి, రాష్ట్రంలో కళను ప్రోత్సహించేటువంటి ఒక సినిమా అందెల రవమిది అనే సినిమా రిలీజ్ అయింది. అది కేవలం మన నాట్యాలపైన, మన భారతీయ సంస్కృతి పైన, మన భారతకి అమెరికాకు ఉన్నటువంటి సంబంధాలపైన, అక్కడ ఆ నాట్యమని అక్కడ పోయి ఎట్లా రాణించింది అనే దానిపైన ఇదైంది. మరి ఆ సినిమా చూసేంత వరకు దాంట్లో ఒక కంటెంట్ ఉంది, ఒక మంచితనం ఉంది, ఒక మంచి మెసేజ్ ఉంది. అట్లాంటి సినిమాలను చూడకుండా మీరు బిగ్ బాస్ లాంటి షోలను చూస్తే ఏ రకమైన ఉపయోగం ఉన్నది? ఇప్పుడు నేను ఒకటే అంటున్నాను, దివ్యల మాధుర్య లేకపోతే ఇంకా మిగతా కంటెస్టెంట్స్ అనేది కాదు. మీరు ఒకటి, నాగార్జున గారు ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చి ఇట్లాంటి వాటిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? మీరు నిజంగా సమాజానికి ఏదైనా హితం చేయాలనంటే, సమాజానికి సంబంధించి మీరు మంచి చేయాలంటే, మీరు సమాజానికి చేయాలనంటే చాలా రకమైన కార్యక్రమాలు ఉన్నాయండి. ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా డాక్యుమెంటరీ తయారు చేసి పిల్లలకు ఇవ్వండి, లేకపోతే ఇంకా ఏదైనా ఆటలకు ప్రోత్సహించండి, లేకపోతే గేమ్స్ పైన స్వాతంత్ర ఉద్యమం పైన మీరు డాక్యుమెంటరీలు ఇవ్వాలి. ఈ రోజు పిల్లలకు స్వాతంత్ర ఉద్యమం అంటే ఏంటిది తెలియదు, మన నాయకులు అంటే ఏంటిది తెలియదు, మన పాలిటిక్స్ అంటే ఏంటిది తెలియదు. ఇట్లాంటి వాటిపైన మీరు అవగాహన కల్పించండి. మీరు చెప్పినట్లుగానే చిన్న పిల్లలు కావచ్చు, మామూలుగా ఎంగేజ్ ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, ఇంటర్మీడియట్ విద్యార్థులు కావచ్చు, 10th క్లాస్ విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా అట్రాక్టివ్గా అవుతూ ఉంటారు ఈ షోల పట్ల. ముఖ్యంగా ఏదైతే సోషల్ మీడియా ఉందో, సోషల్ మీడియా తర్వాత ఈ రియాలిటీ షోలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈవెన్ వాళ్ళు చదువు కంటే కూడా మోరోవర్ ఈ సినీ ఇండస్ట్రీ, ఈ ఏదైతే సోకాల్డ్ మనకి కనిపిస్తూ ఉంది, ఇదంతా కూడా అదే ఇంపార్టెంట్ అనుకుంటున్నటువంటి పిల్లలు కూడా ఉన్నారు. మేము అదే చెప్తా ఉన్నాం సార్. కరోనా తర్వాత ఎప్పుడైతే ల్యాప్టాప్లకు, మొబైళ్లకు, టీవీలకు, ఆన్లైన్ క్లాసెస్కు అలవాటు పడ్డారో అక్కడి నుంచి పాశ్చాత్య సంస్కృతి, ఈ సోషల్ మీడియా ఉచ్చులో చిక్కుకున్నటువంటి పిల్లలను ఇప్పుడిప్పుడే తల్లిదండ్రులుగా మేమంతా బయటకు తీసుకురావాలంటే చాలా కష్టాలు ఎదుర్కొంటున్నాము. స్కూళ్ళల్లో చదువు లోపించింది, పిల్లలలో నాణ్యత లోపించింది, అటు ఆరోగ్యపరంగా కండ్లు పోతున్నాయి. ఇంతసేపు మీరు షోలు పెట్టి ఇది చేస్తూ ఉంటుంటే ఇప్పటికే విచ్ఛిన్నమైనటువంటి మన పిల్లల సంస్కృతిని రీబిల్డ్ చేయడానికి ఇప్పుడు మేము బయటకు వస్తుంటే మళ్ళీ మీరు ఇట్లాంటి రియాలిటీ షోల పేరు మీద, బిగ్ బాస్ లాంటి షోల పేరు మీద మీరు మళ్ళీ ఏదో ఒకటి అశ్లీలత చూపించి పిల్లల మనసులకి డైవర్ట్ చేస్తే మా పరిస్థితి ఏంటిది? మేము అదే కోరుకుంటా ఉన్నాం. మీరు ఏదైనా అవసరమైంది ఉంటే ఒక బ్రేక్ ఉండాలి దానిపైన. మీరు ఏం చూపిస్తున్నారు? కంటెంట్ కూడా ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించండి. మీరు నిజంగానే ఏదైనా సెలక్షన్ ప్రాసెస్ ఉంటే మీరు 4 గోడల మధ్యలో చేసుకోండి. అది రియాలిటీ షో పేరు పైన పెట్టేసి నువ్వు మీరు రియాలిటీ షో, సరే బిగ్ బాస్ షో ఉన్నది, బిగ్ బాస్ షో ఏం ప్రమోట్ చేస్తుందండి అంటే సమాజానికి. నేను నాగార్జున గారి కుటుంబాన్ని ఈరోజు అడగదలుచుకున్నా, మీరు అమ్మ ప్రేమను ప్రమోట్ చేస్తున్నారా, కుటుంబ విలువలను ప్రమోట్ చేస్తున్నారా, లేకపోతే యువతి యువకుల ప్రేమను ప్రమోట్ చేస్తున్నారా, లేకపోతే స్నేహాన్ని ప్రమోట్ చేస్తున్నారా? వాట్ ఈస్ ది మోటివ్? వాట్ ఈజ్ యాక్చువల్ మోటివ్ అబౌట్ బిగ్ బాస్? నేను అది అడగదలుచుకున్నాము. మీరు నిజంగానే పిల్లలకు మోటివ్ చేసే రకంగా ఉండి పిల్లలను చైతన్యపరిచేటట్టుంటే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అంతేందుకండి, అక్కినేని నాగార్జున గారు, వాళ్ళ తండ్రి నాగేశ్వరరావు గారు, వాళ్ళ పిల్లల సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బద్దలు కొట్టిన వాళ్ళు మేమే కదా, మా యువకులే కదా. మరి ఈరోజు మీరు చేసిన మంచి సినిమాలు కూడా చూసినాం, మీరు చేసిన అన్ని కూడా మిమ్మల్ని ప్రోత్సహించినాం. ఈరోజు మీరు ఇట్లాంటి షోలతో ఇంకా ముందుకొస్తే అదే బాక్స్ ఆఫీసుల దగ్గర మీ బాక్సులు కూడా బద్దలు కొట్టడానికి కూడా వెనుకకు పోమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం నాగార్జున గారి కుటుంబాన్ని.
అని ఖచ్చితంగా చెప్తా ఉన్నా. బిగ్ బాస్ లాంటి షోలు మనలాంటి దేశంలో మనలాంటి సంస్కృతిని విచ్ఛిన్నం చేసేటువంటి ఈ షోలన్నింటినీ ఎక్కడికక్కడ నిలిపివేయాలి. అవసరమైతే మేమంతా ప్రజా సంఘాలను, యువజన సంఘాలను, మహిళా సంఘాలను అంతా కూడా ఏకం చేసి ముందటికి పోతాం. రానున్న రోజులలో కోర్టులలో కూడా మాకు న్యాయం దొరకకపోతే దాడులకు దిగి కూడా మేము ఈ బిగ్ బాస్ షోను ఆపి చూపిస్తామని చెప్పేసి మీడియా ముఖంగా హెచ్చరిస్తూ ఉన్నాము. అసలు బిగ్ బాస్ వల్ల ప్రజలకు వచ్చేటువంటి లాభాలేంటి, అసలు వీటి వల్ల సున్నా వచ్చేదంతా కూడా సున్నా అంటూ ఈ గజ్వెల్కి చెందినటువంటి యువకులు ఎవరైతే బిగ్ బాస్ పైన కంప్లైంట్ చేశారో, ఆ షో పైన, రియాలిటీ షో పైన కంప్లైంట్ చేశారో ఆ యువకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. దీనివల్ల సమాజానికి అలాగే మన దేశానికి వచ్చేది ఏమీ లేదంటూ కూడా, అలాగే ఈ బిగ్ బాస్ షోని నిలిపివేయకపోతే భౌతికంగా కూడా దాడులకు దిగి బిగ్ బాస్ హౌస్ని కూడా ముట్టడిస్తామంటూ హెచ్చరిస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్టు సురేష్తో విజయ్, బిగ్ టీవీ, హైదరాబాద్ నుండి.